అందరికీ నమస్కారం. ఈరోజు రేపు 14, 15వ తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడే మీ మీడియా సోదరులందరూ కూడా దీన్ని చాలా బాగా ఇప్పుడు దాకా ప్రమోషన్లో బాగా సహకరించారు. ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడున్న వనరులని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్ కూడా చాలా రద్దీ ఎక్కువ అవడంతో మనకి ఉన్న వనరుల్లో తీసుకుంటే ఈ పాకల బీచ్ చాలా అనువైన ప్రాంతం, ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్ గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్ లో డెవలప్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే హైవేకి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే మన నేషనల్ హైవే నుంచి అన్ని యాక్సెస్ ఉన్నాయి. అక్కడ త్వరలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో కూడా ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో కూడా టెండర్లకు రాబోతా ఉంది. మొన్న కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని ఆయనకి అందరం వెళ్ళి కలిసి ఇలా ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మనకి పాకల బీచ్ కి శివరాత్రి రోజు సుమారుగా 15,000 మంది సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు. సో 14, 15 2 రోజులు మనం నిర్వహించుకోగలిగితే ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్ గా ఉంటుందనే ఆలోచనతో మన జిల్లా మంత్రివర్యులు స్థానిక మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన కూడా ఒక మంచి ఆలోచన అని నేను స్వామి గారు కలిసి మన కలెక్టర్ గారితో ఒక 2-3 రివ్యూలు పెట్టుకొని మన అదృష్టం ఏంటంటే ఇదే ప్రాంతంలో టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు కూడా ఉంటాం. వెంబటే ఈ కార్యక్రమానికి అడుగులు పడటం అలా ప్రమోట్ చేయాలనే ఆలోచనతో గిద్దలూరులో గౌరవ మంత్రివర్యులు కొద్దిపాటి రవికుమార్ గారితో ఈ పాకల పోస్టర్ లాంచ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క యాక్టివిటీ తీసుకొని కందుకూరులో ఈ 2K రన్ ఒకటి, కనిగిరిలో కూడా 2K రన్ ప్రోగ్రాం, అలాగే పొదిల్లో 2K రన్, మేము కలెక్టర్ గారు మన మంత్రివర్యులు స్వామి గారు అందరం కలిసి స్వచ్ఛ పాకలను ప్రోగ్రాం తీసుకొని జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఈరోజు కనీ విని ఎరిగిన రీతిలో ఈ అరేంజ్మెంట్స్ కూడా చేయబోతా ఉన్నాం. నేను మీడియా సోదరుని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మన ప్రాంతానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన ప్రకాశం జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు గడిచిన 1924లో కనీసం ఒక్క అభివృద్ధి కూడా గత వైకాపా ప్రభుత్వం ఒక్క యాక్టివిటీ కూడా ఎక్కడా చేయాల. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే మన కల్చర్ మనం ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూసుకుంటే వైజాగ్ ఉత్సవాలు కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అమరావతిలో ఈ స్ట్రెస్ లైఫ్ లో నుంచి వాళ్ళకు కూడా కొంచెం ఆనందంగా కార్యక్రమాలు రూపొందించాలన్న ఒక ఆలోచనతో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బీచ్ ఫెస్టివల్ రేపు 14వ తారీఖున ఉదయం 10 గంటలకి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అక్కడున్న ప్రోగ్రామ్స్ ఈ హెలికాప్టర్ రైడ్ ఒకటి, వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఫుడ్ కోర్ట్స్,
ఇవన్నీ మార్నింగ్ దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 14వ తారీఖున మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి ఈవినింగ్ కి ఆ ప్రోగ్రాము వచ్చే జనానికి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారని మార్నింగ్ మన పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి ఈ ప్రోగ్రామ్, ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఇనాగ్రేషన్ చేస్తాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారు, మన జిల్లా అధికారులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఈవినింగ్ వచ్చేటప్పటికి మన కల్చరల్ ఈవెంట్స్ మొత్తం స్టార్ట్ అవుతాయి. ఆ రోజు పవిత్ర, నెక్స్ట్ రోజు శివరాత్రి కాబట్టి సముద్రుడికి జలహారతితోటి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, అలాగే మన మరో మంత్రివర్యులు గుత్తిపాటి రవికుమార్ గారు, ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ యొక్క కార్యక్రమం సుమారుగా నైట్ 12 దాకా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ మొత్తం ప్రైడ్ మీడియా ఈవెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రమోషన్లు కూడా ఆల్మోస్ట్ సుమారుగా 1 కోటి సబ్స్క్రైబర్స్ కూడా మనకు రావడం జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా మన జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఏ చిన్న ఆపర్చునిటీ కలగకుండా మా స్థాయి శక్తుల చేస్తా ఉన్నాం. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలగకుండా 2-3 రిహార్సల్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఒక తక్కువ టైంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డులో అతి తక్కువ టైంలో అంత పెద్ద ఈవెంట్ చేసిన ఆయన స్కూల్ తోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ ఈ 2 రోజులు మీరు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళ ఆనందంగా గడపాలని అనేక కార్యక్రమాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి. కాబట్టి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా మన ఏపీ టూరిజం బోర్డు చైర్మన్, మన ఏపీ టూరిజం వాళ్ళు, మ్యారిటైమ్ బోర్డు కూడా దీనికి సహకరించారు. కాబట్టి ఈవెంట్ కూడా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి ఆనందంగా వచ్చి గడపాలని కూడా కోరుకుంటామమ్మా. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఎంకరేజ్ చేసి ముందుండి అన్ని తానే నడిపించిన మన జిల్లా మంత్రులు స్వామి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, కలెక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకొని అద్భుతంగా జిల్లా యంత్రాంగాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం మన ప్రకాశం జిల్లాకి ఒక మంచి ప్రోగ్రాం అని కూడా 3 రోజుల నుంచి మన జిల్లా అధికారులు కూడా దీనిలో ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా చెప్తా ఉన్నాం. అలాగే ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మీరు చూసుకుంటా ఉంటే రేపు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కట్టాలని ఒక ఆలోచనతో ఈ ఇన్వెస్టర్స్ కూడా మనకు ముందుకు వస్తా ఉన్నారు. త్వరలో మన ప్రకాశం జిల్లాలో చిన్నగంజంలో ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా త్వరలో రాబోతుంది. అలాగే పాకల దగ్గర ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కూడా త్వరలో రాబోతా ఉంది.